ఎవడు త్యాగి ఎవడు వైరాగి, ఎవడు విరాగి ఎవడు భోగి ఎవడు లోగి ఎవడు త్యాగి అనుకోండి. అలా జీవితపూర్వకంగా రాస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చాడు, శక్తిలోకం చూసుకుని బ్రహ్మ అన్నాడు గట్టిగా. బ్రహ్మ దిక్కును తెచ్చి పలుకుపడుగు నుంచి ఏమిటి ఇంద్ర జరిగిన కథాంశాన్ని తెలియజేశాడు. పరమేశ్వరుడి కంటి మండలం ఆకుల శక్తి నాలో లేదు. అలా వైకుంఠానికి అంటూ ఒక్కసారి వైకుంఠం చేరుకున్నారు వారు. ఆ వైకుంఠం చేరుకుండా శ్రీ మహావిష్ణువు శేషపాండపై చక్కగా పవళించి ఉంటే ఈ లోకానికి శివ సంపద సంఘ అమ్మవారు లక్ష్మీ క్షీర దాసీభూత సమస్త శ్రీమన్నంద కటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరం స్వామి త్రైలోక్య కుటుంబినిం సరస్యాం వందే ముకుంద ప్రియం అంటూ అమ్మవారిని కొనియాడుతూ ఉంటాం కదా, అలా సేవిస్తూ ఉంటాం కదా. ఆ మహావిష్ణువుని యొక్క అంతఃశరీరంలో పవడించినటువంటి స్వామివారి యొక్క పాదాన్ని అలా అమ్మవారు పాదాన్ని నొక్కి పెడుతూ ఉంది. అక్కడికి చేరుకున్నాడు బ్రహ్మ, ఇంద్రుడు. ఒక్కసారి నారాయణ అంటూ గట్టిగా పిలవగా ఇద్దరు లేచాడు. వారి దగ్గరికి చేరి ఇచ్చిన విశేషం ఏమిటి అంటాడు శ్రీమంతహాసముతో నారాయణుడు. అలాంటి సమయంలో జరిగిన కథాంశాన్ని ఇలా చేశాడయ్యా ఇంద్రుడు, ఏం చేయమంటావు? పరమేశ్వరుని కంటి మంటలు వెంబడిస్తూ ఉన్నాయి. ఆ అగ్నిజ్వాలలో ఆకర్షిస్తూ మానవుడు వేడుకున్నాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు ఆ పరమేశ్వరుడు ప్రార్థిస్తూ వైకుంఠం నుంచి మరి ఆయన ప్రత్యక్షంగా ఆ ప్రాంగణానికి చేరుకుంటున్నాడు. ఆయన తపస్సు చేస్తున్నటువంటి ఆయన ఆ సుధానుడి గంధర్వుడు తపస్సు చేస్తున్నటువంటి ప్రాంగణానికి చేరుకుంటున్నాడు. ఎలా వస్తూ ఉన్నాడు భక్తితో, పరమేశ్వర శంభో దీనఘోష పాలిందు విభూష శివ దేవదేవ పరమేశ్వర శంభో దేవదేవ పరమేశ్వర శంభో దీనఘోష పాలిందు విభూష దేవదేవ పరమేశ్వర శంభో ఈ విధంగా ఆ త్రిమూర్తులతో అక్కడికి వచ్చేశారు. ఆ పరమేశ్వరుడు ప్రార్థించారు, భావింప దంపుండను ఇతనిని హరిమార్చనుని భక్తుని త్వరపడి దంబాసురుడు సంహరించడానికి వచ్చినటువంటి
ఇంద్రుడు తెలియక గంధర్వుడనే సుధాముడనే గంధర్వుని కల్పించాడు. నీకు తెలియంది ఏముంది పరమేశ్వర, సృష్టికి రజకారుడవు కదా. గౌరీశ పాప వినాశ, నా మురాలించు, నా మాట విని అగ్ని జ్వాలలు వెనక్కి తీసుకోమనగా ఈ మహావిష్ణువు యొక్క పరమాత్ముడి యొక్క మాట విని ఆదిదేవుడు పరమేశ్వరుడు భక్తులకు వరాలిచ్చువాడు కనుక భక్తవ శంకరుడు అని పేరుగాంచినటువంటి పరమేశ్వరుడు ఆ గంటి మంటలను వెనక్కి తీసుకొని వాయుదేవ అనగా వాయుదేవుడు ఇక్కడ ప్రసన్నమయ్యాడు. అతని చేతిలో యొక్క గంటి మంటలను ఉంచి ఇది తీసుకెళ్ళి సాగరమైన సముద్రంలో వేసినాడు. సరేనంటూ ఆయన ప్రయత్నం చేయడానికి ప్రయత్నించాడు. ఇక నన్ను కాపాడాడు కదా, నాకు ప్రాణభిక్ష పెట్టాడు కదా అంటూ స్వర్గాధినేత తిరిగి స్వర్గానికి చేరుకోకూడదు.